సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త. సీఎం రేవంత్ రెడ్డి 37సారి ఢిల్లీకి వెళ్లారు. వారం రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. 5 రోజుల క్రితమే ప్రధాని మోదీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఆ సమావేశంలో ప్రధాని కూడా తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కి కొన్ని సూచనలు చేశారు. ప్రధానితో భేటీ తరువాత ఇప్పుడు రేవంత్ మళ్లీ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. కృష్ణా జలాల్ని ఏపీ అక్రమంగా వాడుకుంటోందని కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ గేమ్ చేంజర్ గా భావిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టుల స్థిరీకరణ తరువాతే ఏపీ చేపట్టే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. సమ్మక్క సాగర్ కి ఎన్ఓసీ, సీతారామ ప్రాజెక్టు సహా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకి అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం భేటీగానున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన అంశాలపై మరొకసారి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేంద్ర మంత్రి ఖట్టర్ తో రేవంత్ చర్చించనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల విడుదలకు సహకరించాలని కోరబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ఉంది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ముఖ్యంగా జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ అక్రమంగా నీళ్లు వాడుకుంటోంది అని కేంద్ర మంత్రికి చెప్పిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నుండి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పండి. రైట్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. చాలా సుదీర్ఘంగా జరిగింది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా అడుగుతున్నటువంటి జల వివాదాలకు సంబంధించిన ఒక సొల్యూషన్ను తీసుకురావాలని సిఆర్ పాటిల్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దానిలో భాగంగానే కృష్ణా డెల్టాకు సంబంధించి ఆల్రెడీ స్థిరీకరణ జరిగిపోయింది. సో అక్కడి నుంచి నికర జలాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కాకపోతే తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు 811 టీఎంసీలో ఇప్పటికే ఏపీ 500కు పైగా టీఎంసీలను ఉపయోగించుకుంటుంది. కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ఉపయోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణలో ప్రాజెక్టుల స్థిరీకరణ జరగకపోవడం. దీనికోసం ఇప్పటికే పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ కూడా మంజూరు చేయాలి. అటు సీతారామ కానీ, సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానీ ఈ అనుమతులు కూడా జారీ చేయాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఈ వాదనను వినిపించింది సిఆర్ పాటిల్ దగ్గర. దాంతోపాటుగా కృష్ణాకు సంబంధించిన కృష్ణా వాటర్కి సంబంధించి టెలిమెట్రీని పెట్టాలని ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. సో దానికి సంబంధించి అవసరమైతే టెలిమెట్రీ పరికరాలకు సంబంధించిన ఖర్చును తామే భరిస్తాం, తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. టెలిమెట్రీని వెంటనే అమలు చేయాలి, టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరింది. దానికి చాలా సానుకూలంగా స్పందించారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా కృష్ణాకు సంబంధించి ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి 10,000 క్యూసెక్లు తీసుకుపోతుంది తెలంగాణ ఏపీ ప్రభుత్వం అనే వాదన ఉంది. సో దాన్ని 5,000కు మాత్రమే పరిమితం చేయాలనేది కోరాము. దానికి కూడా సానుకూలంగా స్పందించారు అనేది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో మొత్తంకైతే జల వివాదాలను వెంటనే పరిష్కరించాలి, దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనే దానిపైనే ప్రధానికి ఆల్రెడీ వారం రోజుల ముందుగానే ప్రధానికి ఈ అంశాలన్నింటినీ వివరించారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు వివరించిన దాంట్లో కూడా ఈ అంశాలనే ప్రధానంగా ప్రస్తావించారు. 1, కృష్ణా డెల్టాకు సంబంధించిన నీటి వివాదాలు, 2, గోదావరి ప్రాజెక్టులపైన కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు, దాంతోపాటుగా గోదావరి నికర జలాలకు సంబంధించిన ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టుల స్థిరీకరణ జరగాలి అనేది ప్రధానంగా వాదించారు. ఇక ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఈరోజు సిఆర్ పాటిల్ని కలిసిన తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా సీఎం అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవబోతున్నారు. దాని తర్వాత ఏఐసిసి పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా పార్టీ యాక్టివిటీస్కి సంబంధించి అట్లాగే క్యాండిడేచర్కి సంబంధించి కూడా ఒక స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలోనే అటు పార్టీ వ్యవహారాలు, ఇటు ప్రభుత్వ వ్యవహారాలు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. వీలైతే రేపు ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.